హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజా పెరుమాల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనం ఇప్పుడు హెడేక్ గురించి చర్చించుకుంటే ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది సార్. చాలా మందిలో హెడేక్ సమస్య అనేది వస్తూనే ఉంది. కొంతమందిలో తగ్గుతుంది, మరలా వస్తుంది. కొంతమందికి అయితే కంటిన్యూస్గా వస్తుంది. అది మన లైఫ్ స్టైల్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, హెడేక్ సమస్యతో చాలామంది సతమతమవుతున్నారని చెప్పాలి. అసలు ఈ హెడేక్ అనేది మనం ఎప్పుడు అంటే దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి, అంటే ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలంటారు? ఈ హెడేక్లో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ప్రైమరీ హెడేక్ అంటారు, అలాగే సెకండరీ హెడేక్ అంటారు. ప్రైమరీ హెడేక్ ఒక మేజర్ రీజన్ ఏముండదు. నర్వ్స్లో కెమికల్స్ వల్ల కొన్ని మార్పులు రావడం వల్ల వచ్చేటువంటి హెడేక్స్ని ప్రైమరీ హెడేక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ హెడేక్ కావచ్చు, టెన్షన్ హెడేక్ కావచ్చు, క్లస్టర్ హెడేక్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రైమరీ హెడేక్స్ అంటారు. అయితే వేరే ఇంకేదో కారణం వల్ల ఈ హెడేక్ అనేది ఒక సిమ్టమ్గా వచ్చేదాన్ని సెకండరీ హెడేక్ అంటారు. బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం వల్ల కావచ్చు, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల కావచ్చు, సైనసైటిస్ వల్ల కావచ్చు, ఇలా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల వచ్చేటువంటి ఈ సెకండరీ హెడేక్ని మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే హెడేక్ అయితే కాదు. ముఖ్యంగా ఈ సెకండరీ హెడేక్ వచ్చిన వాళ్ళకి కొన్ని అదర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి కనుక మీరు గమనిస్తే, అంటే హెడేక్ ఎట్లాంటి హెడేక్ అంటే మీరు జీవితంలో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయనంతటువంటి భయంకరమైన హెడేక్ కంటిన్యూస్గా వస్తోంది, లేదా కంటిన్యూస్గా హెడేక్తో పాటు వామిటింగ్స్ కూడా అవుతున్నాయి, లేదా ఒక సైడ్ అంతా కూడా వీక్నెస్ వచ్చేసింది, లేదా ఒక సైడ్ అంతా కూడా తిమ్మిరి వచ్చేసింది, లేదా ఆ హెడేక్ భరించలేక అన్కాన్షియస్గా అయిపోయారు, లేదా హెడేక్తో పాటు ఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే గనక ఇమ్మీడియట్గా వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయకపోతే ఈ హెడేక్ తగ్గకపోవడమే కాకుండా ఆ ప్రమాదం ముదిరే అవకాశం కూడా ఉన్నది. అయితే ఇది సెకండరీ హెడేక్. కానీ అతి సామాన్యంగా వచ్చేటువంటి ప్రైమరీ హెడేక్తోనే జనాలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. సో అది మైగ్రేన్ హెడేక్ కావచ్చు, టెన్షన్ హెడేక్ కావచ్చు. ఇది మీరు ఇందాక అన్నటువంటి లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేవకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్, పొల్యూషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అన్హెల్దీ ఫుడ్, ఇలాంటి రకరకాల కారణాల వలన ఈ ప్రైమరీ హెడేక్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. సో ఇట్లాంటి ప్రైమరీ హెడేక్ని మనం చాలా సులువుగా ట్రీట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా ఇటువంటి ప్రైమరీ హెడేక్ రాకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ప్రాణాయామం చేయడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, రెగ్యులర్గా టైంకి ఆహారం తీసుకోవడము, హెల్తీ ఫుడ్ తీసుకోవడము, టైంకి పడుకోవడం. నిద్రలేమి వల్ల చాలామందికి ఈ హెడేక్ వస్తుంటుంది. చాలామందికి ఎసిడిటీ, కడుపులో మంట అది ఉండడం వల్ల అది హెడేక్ రూపంలో బయటపడుతుంటుంది అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా మంచి ఫుడ్ తింటూ, సమయానికి తింటూ, సమయానికి పడుకుంటూ, ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ, ఇలాంటి వాటి ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే మైగ్రేన్ లాంటి సమస్యలు, దీన్నే ఆయుర్వేదంలో అర్ధావవేదకం అంటారు. ఒక సైడ్ వచ్చేటువంటి హెడేక్, సర్క్యులేషన్లో తేడా రావడం వల్ల వచ్చేటువంటి ఈ మైగ్రేన్ హెడేక్ లాంటిది ఉన్నప్పుడు దానికి ప్రత్యేకంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యుని దగ్గరికి వెళ్ళి కొద్ది రోజుల పాటు పంచకర్మ చికిత్సలు చేస్తారు. వమనకర్మ నుండి నస్యకర్మ వరకు కొన్ని చికిత్సలు చేయడం ద్వారా మైగ్రేన్ హెడేక్ని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు అన్నమాట. అలాగే సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి హెడేక్, మనకి సైనస్లు ఉంటాయి, ఈ ఫేస్లో కొన్ని గాలి ఉండేటువంటి ఛాంబర్స్ లాంటివి ఉంటాయన్నమాట. దానివల్ల మన వాయిస్ సరిగ్గా వస్తుందన్నమాట, వైబ్రేట్ అవుతుంది. అయితే ఈ గాలి ఉండేటువంటి ఛాంబర్స్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చి లోపల చాలా మ్యూకస్ వచ్చి బ్యాక్టీరియా, మైక్రోబ్స్ చేరాయి అనుకోండి, ఆ మైక్రోబ్స్ని చంపడానికి వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి వాటి మీద అటాక్ చేస్తే సివియర్గా లోపల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బ్యాక్టీరియాని మార్చేస్తాయి అనమాట వైట్ బ్లడ్ సెల్స్. అప్పుడు ఈ హీట్ ప్రొడ్యూస్ అయ్యి లోపలంతా కూడా పూత పూసినట్టుగా ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడంతా కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది. ఆ స్వెల్లింగ్ రావడం వల్ల సివియర్ హెడేక్ వస్తుంది అనమాట. అలా సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి హెడేక్ని మనం చాలా సులువుగా సైనసైటిస్ని తగ్గించడం ద్వారా మనం హెడేక్ తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇలా అది రీజన్ టెన్షన్ హెడేక్ అనుకోండి, ఆ టెన్షన్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇలా పర్టికులర్ కారణం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ఆ హెడేక్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఇక ట్యూమర్స్ వల్ల వచ్చే హెడేక్స్ కావచ్చు,
అవ్వచ్చు, హెడ్ ఇంజరీ వల్ల వచ్చవచ్చు. ఇవన్నీ ఎమర్జెన్సీ కాబట్టి దానికి ఏవైతే ఆత్యేక చికిత్సలు ఉంటాయో దాన్ని మనము వైద్యుల సలహాలో చేసుకోవాలి. ఓకే. అయితే చాలామందికి జస్ట్ అలా కేవలం స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల హెడేక్ వస్తూ ఉంటుంది. సిస్టమ్ దగ్గర ఎక్కువ కూర్చోవడం కావచ్చు, లేకపోతే ఈ షిఫ్ట్ డ్యూటీస్ వల్ల కావచ్చు, ఐసైట్ వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల హెడేక్ వస్తుంటుంది. ఆ టైంలో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే కానీ హెడేక్ తగ్గని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్ బదులు మనం చాలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకుని ఒక 5 నిమిషాల్లో తయారు చేసుకుని అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్గా హెడేక్ నుంచి రిలీఫ్ వచ్చేటువంటి న్యాచురల్ ప్రత్యామ్నాయం గృహ వైద్యం ఉంటే ఈ కెమికల్స్ ఉన్నటువంటి పెయిన్ కిల్లర్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. సో అటువంటి లేపం ఎట్లా తయారు చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. ఓకే. అంటే ఈ టాబ్లెట్స్కి దాని మీద డిపెండ్ అవ్వకుండా మనం ఆల్టర్నేటివ్గా ఇంట్లోనే అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక లేపం అనేది తయారు చేసుకోవచ్చు అంటారు. అవును. ఓకే. సో మా వ్యూవర్స్ కోసం దాని ప్రిపరేషన్ చూపిస్తారు. తప్పకుండా. విపరీతమైన హెడేక్ ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా నొప్పిని తగ్గించడానికి వాడుకునేటువంటి అద్భుతమైనటువంటి ఈ హరిద్ర నాగర లేపం. హరిద్ర అంటే పసుపు, నాగర లేదా శొంఠి అంటే ఈ అల్లం ఎండబెట్టిన శొంఠి ఏదైతే ఉన్నదో ఈ రెండిటితోటి, ఈ రెండు మన ఇంట్లో ఉండేవి. శొంఠి మన ఇంట్లో ఉంటుంది, పసుపు మన ఇంట్లో ఉంటుంది, అలాగే పాలు మన ఇంట్లో ఉంటాయి. సో దీంతో మనం లేపం ఎట్లా తయారు చేసుకోవాలి, అది ఎట్లా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఈ శొంఠి పొడి అద్భుతమైన పెయిన్ కిల్లర్గా ఇంటర్నల్గా వాడినా కూడా, శరీరం లోపలికి తీసుకున్నా కూడా పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. అట్లాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎక్కడైతే స్వెల్లింగ్ ఉంటుందో, పెయిన్ ఉంటుందో ఇమ్మీడియట్గా ఆ పెయిన్ని, స్వెల్లింగ్ని తగ్గించడానికి పనిచేస్తుంది. అలాగే ఈ పసుపుకి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. అందులో ఒకటి పెయిన్ తగ్గించేటువంటి గుణము. సో ఈ రెండింటిని మనము ఈ లేపం తయారు చేయడానికి వాడతాము. ఈ శొంఠిని ఇట్లా చక్కగా మెత్తటి పొడిగా చేసుకుంటాము, లేదా శొంఠి పొడి మార్కెట్లో కూడా దొరుకుతుంది, మెత్తటి పౌడరు. అలాగే పసుపుని కూడా కొమ్ములు ఆడించుకోవడం బెటర్, ఎందుకంటే మార్కెట్లో దొరికే పసుపులో రకరకాలైన కెమికల్స్, కలర్స్ కలుపుతున్నారు. న్యాచురల్గా మనము ఈ పసుపు కొమ్ములు తెచ్చుకొని ఆడించుకొని ఇలా పౌడర్ చేసుకుంటాం. సో ఈ ఆడించినటువంటి ఈ పసుపు అలాగే శొంఠి ఈ రెండింటిని మనం పాలలో మిక్స్ చేసి దీన్ని మరిగించి పేస్ట్ లాగా తయారు చేస్తాం. అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ నాగర హరిద్ర లేపం తయారు చేసుకోవడం కోసం మనం ఫస్ట్ పాలు తీసుకుంటాము. పాలను వేడి చేస్తున్న సమయంలోనే పసుపు కొద్దిగా తీసుకుంటాము, 1 చెంచాడు. అలాగే నాగర లేదా శొంఠి పొడి అది కూడా 1 చెంచాడు తీసుకుంటాం. ఈ రెండింటిని చక్కగా పాలలో మిక్స్ చేస్తూ కింద నుంచి మంట ద్వారా మరిగించే ప్రయత్నం చేస్తాం. ఇలా పాలు వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది ఒక చక్కటి పేస్ట్ లాగా తయారవుతుంది. స్టిక్కీగా చర్మానికి అతుక్కోవడానికి ఈ పాలు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక ఈ నాగర అండ్ హరిద్రాలో ఉండేటువంటి ఔషధ గుణాలు పాలల్లో మరిగించడం ద్వారా మరింత స్ట్రాంగ్గా పనిచేయడానికి అవకాశం ఉన్నది. సో ఇది కాసేపు ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు పొయ్యి మీద మరిగితే దగ్గరగా చిక్కగా అయిపోతుంది, ఒక లేపం లాగా తయారవుతుంది. ఆ లేపాన్ని వేడివేడిగా ఉంటుండగానే ఈ సివియర్ హెడేక్ వచ్చినప్పుడు ఆ పెయిన్ రిలీఫ్ కోసం అని చెప్పి నుదురు పైన ఒక పట్టిలాగా వేసుకుంటాం. ఆ మరిగించినటువంటి ఆ లేపం ఇట్లా చిక్కటి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని మనము పేస్ట్ లాగా నుదుటి పైన అప్లై చేయడానికి వాడుకుంటాం. మరీ పలుచగా కాకుండా మరీ దలసరిగా కాకుండా ఈ లేపాన్ని ఈ నుదురంతా కూడా మనం అప్లై చేస్తాం. ఒకవేళ తలలో నొప్పి ఉన్నా కూడా నుదిటి పైన వేసినటువంటి ఈ నాగర హరిద్ర లేపము తలంతా ఉన్నటువంటి సివియర్ హెడేక్ నుంచి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. కొంతమందికి ఈ సైనస్ల వల్ల స్వెల్లింగ్ కూడా బాగా వస్తుంది, ఆ స్వెల్లింగ్ని కూడా తగ్గిస్తుంది. సరే, ఈ లేపాన్ని ఎంత టైం వరకు ఉంచాలి? సుమారు ఒక అరగంట సేపు కనుక ఈ లేపాన్ని ఉంచితే అప్పుడు నెమ్మదిగా అది ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి ఆ లేపాన్ని శుభ్రపరచుకోవచ్చు. ఓకే. సో ఎంత సివియర్ హెడేక్ అయినా అంటే ట్యాబ్లెట్స్ వైపు వెళ్ళకుండా ఆల్టర్నేటివ్గా బెస్ట్ మన లేపాన్ని అయితే మీరు సూచించారు. మీరు గృహ చికిత్స విధానాలను కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.